నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, బొల్ల బ్రహ్మనాయుడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే. అయితే హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి ఒక స్థలాలు రెగ్యులరైజ్డ్ అయినటువంటి ఒక వాటిని కూడా రెగ్యులరైజ్ చేపించి దానికి ఎంతో అమౌంట్ ఖర్చు పెట్టి దాదాపు 1000 కోట్లు పైచులకు కొట్టేయాలనే ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నం. అయితే ఇప్పుడే ఒక అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు బొల్ల బ్రహ్మనాయుడు గారి పైన అటు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్ర అని చెప్పేసి అంటున్నారు. ఇంతనన్నా వీళ్ళకి తెలివి ఉందా లేదా అంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే సైబరాబాద్ పోలీసులు కాంచీపురంలో అరెస్ట్ చేస్తే అసలు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? వీళ్ళు మాట్లాడే మాటలో ఇంతనన్నా నిజం ఉందంటే ఏం చెప్తారు? అంటే అంబటి రాంబాబు గురించి పెద్ద కొత్తగా చెప్పేది ఏముంది, కానీ అతనికి విషయ పరిజ్ఞానం ఏమి ఉండదు. బొల్ల బ్రహ్మనాయుడు మంచి క్యాష్ పార్టీ. నేను ఈ మాట ఎందుకు అని ఉంటాను, బాగా క్యాష్ పార్టీ అని. అంటే ఒకేసారి వైట్ మనీ 5-6 వీళ్ళందరికీ ఏదో చిల్లర పడేస్తూ ఉంటాడు. ఇందాక మీరు పేరు చెప్పిన వ్యక్తులు లాంటి వాళ్ళకి, అంటే వాళ్ళకి లేదా అని కాదు, ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి మంది సొమ్ము అయితే బెటర్ కదా, మన సొమ్ము జాగ్రత్తగా పెట్టుకొని అటువంటి బ్యాచ్ ఇదంతా కూడా. బొల్ల బ్రహ్మనాయుడు అతని మీద వచ్చిన కేసు ఏంటి అంటే, ఇతను ఏదో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించటం. ఏంటి మామూలుగా ఏం చేస్తారు అంటే, ఏదైనా స్థలం కొట్టేయటానికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించటం ఇప్పటి వరకు మనం చూసాం. ఫేక్ డాక్యుమెంట్లు ఇండివిజువల్స్ పేరు మీద సృష్టించుకుంటారు, వాళ్ళని కోర్టుల్లో కేసులు వేస్తారు, ఏదో పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు. ఈ బొల్ల బ్రహ్మనాయుడు ఏం చేశాడు అంటే, ఈ గవర్నమెంట్ ఆర్డర్లు, గవర్నమెంట్ జియోలని ఫేక్ తయారు చేశాడు. తను ఆక్యుపై చేసిన ల్యాండ్ అది దానికి గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చినట్టు. హైదరాబాద్లో హైడ్రా అని ఒక ఇది ఉంటుంది, వాళ్ళు చెరువులు పరిరక్షణకి వాళ్ళు చేస్తూ ఉంటారు. హైడ్రా కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఫేక్ తయారు చేశారు. హైడ్రా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిందంటే హైడ్రాకి సంబంధించిన ఆయన రంగనాథ్ అని ఉంటాడు, ఐపీఎస్ ఆఫీసరు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేంటి మా మీద కూడా ఫేక్ తయారు చేస్తారా అని. మరి అక్కడ ఉంది వైసీపీ గ్యాంగు, నీ మీద ఎవడి మీదైనా తయారు చేస్తారు. మీకు బొల్ల బ్రహ్మనాయుడికి మరి అన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఈ ఫ్రాడ్ చేస్తాడా అని మీరు అడగచ్చు అమాయకంగా. అంబటి రాంబాబు అడిగినట్టు మీరు కూడా అడగచ్చు. అంత డబ్బులు ఎట్టొచ్చినాయి? ఇంతే చేస్తే వచ్చి. ఓకే, ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే క్యాష్ పార్టీ కాబట్టి. బొల్ల బ్రహ్మనాయుడు వినుకొండ ఎమ్మెల్యేగా చేసిన అరాచకాలు, అక్రమాలు చూస్తే 1-2 కాదు, ఈవెన్ క్రిస్టియన్ మిషనరీ స్థలాలు ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేశాడు. వినుకొండ నియోజకవర్గంలో ఒక దేవాలయానికి ఇప్పటికీ ఒక 100 ఎకరాల భూమి ఉన్నది, ల్యాండ్ ఉన్నది. దాని మీద కన్నేసిన బొల్ల బ్రహ్మనాయుడు గ్యాంగ్ ఆ ధర్మకర్త, ఆలయ ధర్మకర్తని వెంటాడారు. ఆ ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటే భయపడిపోయాడు. పట్టుకొని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతనితోటి ఎక్కడ సంతకాలు పెట్టించుకుంటారు అని. వివరాలు నా దగ్గర ఉన్నాయి, కానీ నేను చెప్పను పబ్లిక్లో. ఎందుకు అంటే, ఈ బొల్ల బ్రహ్మనాయుడు చేస్తున్న అరాచకాలు, అక్రమాలు క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు కూడా చాలామంది బయటపెట్టారు. ఎన్ని రకాల నేరాలు, ఘోరాలు చేశాడు. ఇప్పుడు మీకు హైదరాబాదులో షేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఈ కేసులోనే బొల్ల బ్రహ్మనాయుడు పరారైపోయింది. ఈ కేసులో
ఇది మామూలుగా మీరేదో 1000 కోట్లు అంటున్నారు, ఇది 1000 కోట్లు కాదు, 1500 కోట్లు. 1500 కోట్ల రూపాయల ప్రాపర్టీని తప్పుడు డాక్యుమెంట్లతోటి గవర్నమెంట్ జీవోలు తప్పుడుగా ఇచ్చి కొట్టేశారు. ఇందులో ప్రధాన పాత్రధారి బొల్లా బ్రహ్మనాయుడు. బొల్లా బ్రహ్మనాయుడే మొత్తం కర్త కర్మ క్రియ. వాడెవడో బ్రోకరు మాయం చేశాడు, మోసం చేశాడు, వాడెవడో ఫేక్ క్రియేట్ చేశాడు. బొల్లా బ్రహ్మనాయుడికి ఏం తెలుసు? బొల్లా బ్రహ్మనాయుడు సత్యహరిశ్చంద్రుడు అంటే మొత్తం నమ్మటానికి ఎవడు సిద్ధంగా లేడు, ఉండరు. ఎందుకంటే బొల్లా బ్రహ్మనాయుడు గురించి తెలిసిన వాడు ఎవడూ కూడా. అతని నైజం చూస్తే నేను చెప్పా కదా మీకు, వినుకొండ నియోజకవర్గంలో ఎట్ట చేశాడో చెప్పాను. అటువంటి వ్యక్తి హైదరాబాదులో ఆస్తులు ఎక్వైర్ చేయటానికి మరి ఫేక్ డాక్యుమెంట్, మరి నువ్వు చాలా పెద్ద తురుంఖానివి కదా, నువ్వు చాలా సచ్చీలుడివి కదా, నువ్వు ఈ ఫేక్ డాక్యుమెంట్లు లీగల్ ఒపీనియన్కి పంపించి ఏమైనా తీసుకున్నావా, చర్యలు తీసుకున్నావా అంటే చెప్తున్నా. ఆ ఫేక్ డాక్యుమెంట్లకి నువ్వు బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధం లేదు అంటే బొల్లా రమేష్ ఎవరు? చాలా దూర బంధం అన్నాడు కదా సార్. పట్టుబడితే దూరపు బంధువు అయిపోతాడు, పట్టుబడకపోతే బినామీ అవుతాడు, ఇంట్లోనే ఉంటాడు. ఎంత దారుణం అంటే గవర్నమెంట్ స్టాంపులు, తెలంగాణ గవర్నమెంట్ స్టాంపులు, ఫేక్ స్టాంపులు తయారు చేశారు. ఫేక్ స్టాంపులు అవి అన్ని మొత్తం సీళ్ళు, గవర్నమెంట్ సీళ్ళు తప్పు ఫేక్ తయారు చేశారు. తెలంగాణ సార్ జరిగింది ఇదంతా జరిగింది ఎక్కడ అనుకుంటున్నారు? ఆంధ్రాలో అనుకుంటున్నారా? అరెస్ట్ చేసింది ఆంధ్ర పోలీసులు అనుకుంటున్నారా? కొంచెం వెళ్ళి అంబటి రాంబాబుకి చెప్పిరండి. అరెస్ట్ చేసింది ఇదంతా జరిగింది తెలంగాణలో. వాస్తవంగా శేర్లింగంపల్లి డీసీపీ వచ్చి ఈ విషయం చెప్పే వరకు ఎవరికి తెలీదు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి బొల్ల బ్రహ్మనాయుడు కొట్టేశాడు, 150 కోట్ల రూపాయల ల్యాండ్ కొట్టేశాడు, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అని చెప్పి హైదరాబాద్ పోలీసులు చెప్పే వరకు ఆంధ్రాలో ఎవరికి తెలీదు. నేను మామూలుగా చెప్తున్నానండి. ఈ బొల్లా బ్రహ్మనాయుడు 1500 కోట్ల రూపాయల ల్యాండ్ కొట్టేశాడు అని తెలుగుదేశం లీడర్లకి ముందరే తెలిసి ఉంటే మరి వాళ్ళు ఎలక్షన్లకు ముందరే పెట్టేసి ఈ బొల్లా బ్రహ్మనాయుడు కొట్టేశాడని చెప్పేవాళ్ళు కదా. ఎలక్షన్లో ప్రత్యర్థి మీద ఇగో ఇటు చేశాడని చెప్తారు కదా సహజంగానే. ఆధారాలు ఉన్నాయి కాబట్టి చూపించ అసలు ఎవరికి తెలీదు. తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేసి ఎవడురా అంటే వాడు బొల్లా రమేష్ అంటారు, రాధాకృష్ణ అంటారు, అదంటారు, ఇదంటారు. ఫేక్ డాక్యుమెంట్లు హైడ్రా పేరుతోటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, నువ్వు కబ్జా చేయని సర్టిఫికేట్లు ఇచ్చేసినట్టు. ఇంత దారుణంగా మీకు అసలు ఇంకొక విషయం చెప్తా వినండి. ఈ ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసే ముఠాని, ఆ వ్యక్తిని బొల్లా బ్రహ్మనాయుడికి తీసుకొచ్చి పరిచయం చేసిన వ్యక్తి కడప జిల్లాకి సంబంధించిన ఒక కీలకమైన వైసీపీ నాయకుడు. ఇప్పుడు అది కూడా తెలంగాణ పోలీసులు బయటికి తీస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ రాధాకృష్ణ లేకపోతే వీళ్ళందరూ కూడా ఎట్లా తయారు చేశారు, అతని పరిచయం ఎట్లా, బొల్లా బ్రహ్మనాయుడు తోటి రాధాకృష్ణకి పరిచయం ఎట్లా ఏర్పడది అనేది పోలీసులు ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఆ పాయింట్ మీద వాళ్ళు దర్యాప్తు చేస్తే వైసీపీ కీలక నాయకుడు ఈ ఫేక్ బ్యాచ్ తోటి టచ్లో ఉన్నాడు, వాళ్ళతోటి బేరాలు కుదిరిస్తూ ఉంటాడు. ఆ పేరు కూడా బయటికి వస్తుంది. అప్పుడు మాట్లాడమనండి ఈ అంబటి రాంబాబుని. వైసీపీలో ఉన్న నాయకులందరూ ఇదే బ్యాచ్. నీకు గవర్నమెంట్ సీళ్లు తయారు చేసే బ్యాచ్, స్టాంపులు తయారు చేసే బ్యాచ్, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించే బ్యాచ్, కబ్జా పెట్టే బ్యాచ్. ఏంటిది? ఇది ఏమన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నావు,
ఉన్నంతకాలం కొల్లగొట్టావు, అధికారం పోయింది. ఉమ్, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్, నువ్వు ఏం చేసావు? బీఆర్ఎస్ తోటి టైఅప్ పెట్టుకున్నావు, చాలా సఖ్యతగా ఉన్నావు. ఎందుకు అంటే నేనే ఇప్పటికే 2-3 సార్లు చెప్పా, హైదరాబాదులో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కాపాడుకోవటానికి, జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ హైదరాబాదులో ఉన్నాయి. ఈ హైదరాబాదులో ఉన్న ఆస్తుల విలువ పెరగటానికి, వాటిని కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ తోటి, కేసీఆర్ తోటి, కేటీఆర్ తోటి మంచిగా ఉంటున్నాడు అని నేనే చెప్పా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, వీళ్ళందరూ కూడా, వైసీపీ నాయకులందరూ కూడా హైదరాబాదులో విపరీతంగా వ్యాపారాలు చేసుకున్నారు. అందుకోసం అని చెప్పి ఆంధ్రాని సర్వనాశనం చేశారు. బీఆర్ఎస్ తోటి మంచిగా ఉండాలి అంటే అవును, ఆంధ్రాని నాశనం చేస్తే ఉమ్, తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది. ఇది వైసీపీ వేసిన మొత్తం స్కెచ్. ఇది వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి, వాళ్ళు ఫ్లరిష్ అవుతారు. తెలంగాణ బాగుంటే వాళ్ళ ఆస్తులు పెరుగుతూ ఉంటాయి, హైదరాబాదులో ఉన్న ఆస్తులు పెరుగుతూ ఉంటాయి. నాశనం అయిపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది ఈ స్కెచ్ తోటి చేశారు. మీరు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం జరిగింది, కొట్టేశారు. ఎంత కొట్టారో మనకి ఇంకా లెక్క, వాళ్ళకే సిట్టు వాళ్ళకే దొరకట్లే, మనకేం దొరుకుతుంది. కానీ ఉమ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకు కూడా ఇంకా అవును, ఏదో 3,800 కోట్లు ఏదో ఒక ఫిగర్ అరైవ్ అయ్యారు ఇప్పటికీ. అంతకు మించి చాలా ఉంది, 35,000 కోట్ల దాకా ఉండొచ్చు. ఆ డబ్బులన్నీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నువ్వు తయారు చేసిన మద్యం తాగి అనారోగ్యం పాలై నీకు డబ్బులు గడితే నువ్వు ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టావా లేదా? డబ్బులు ఎవరివి? ఏపీ ప్రజలవి. ఏపీ ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంది కూడా మళ్ళీ ఏపీ ప్రజలు. ప్రాణాలు పోగొట్టుకున్నది ఏపీ ప్రజలు. నువ్వేం చేసావు? హైదరాబాదులో వచ్చి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసావు, ల్యాండ్లు కొన్నావు, వెంచర్లు కట్టించావు, దాని మీద మళ్ళీ ప్రాఫిట్. హైదరాబాద్ ఆసుపత్రుల్లో పెట్టుబడులు పెట్టావు, హైదరాబాదులో సినిమాలు తీసావు. అంటే ఆంధ్రాని నాశనం చేసి ఈ జగన్ అండ్ కంపెనీ చేసిన పనులు ఇవి. ఈ రోజున బొల్లా బ్రహ్మనాయుడిది బయటికి వచ్చి, నేను ఒకటి చెప్తున్నా మీకు, వైసీపీ నాయకులు అందరూ కూడా, మీరు సైలెంట్గా ఉంటే బొల్లా బ్రహ్మనాయుడు విషయంలో మీకు కొంత పరువు మర్యాద ఏమన్నా ఉంటే దక్కుతుంది. ఈ కేసులో ఈ అంబటి రాంబాబు లాగా బొల్లా బ్రహ్మనాయుడిని ఏదో సపోర్ట్ చేస్తే ఏదో బయటకు వచ్చిన తర్వాత చిల్లర విదిలిస్తాడనే కనుక ఆలోచన చేసుకుంటే అందరూ సూపులో పడతారు. ఎందుకంటే ఇప్పటికే చెప్పాను కదా, ఆల్రెడీ ఆ కడప లీడర్ని లైన్లో పెట్టారు తెలంగాణ పోలీసులు. ఎందుకంటే ఈ ఫేక్ మొత్తం ఈ ఫేక్ సర్టిఫికెట్లు, తెలంగాణ ప్రభుత్వం పేరు మీద ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేయటం అనేది అతి పెద్ద నేరం. ఆ నేరంతో సంబంధం ఉన్న వ్యక్తి కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకుడు. అన్నీ బయటకు వస్తాయి, తొందరపడద్దు అప్పుడే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అంబటి రాంబాబు నిజంగా బొల్ల బ్రహ్మనాయుడు హార్ట్ పేషెంట్ అని, అందుకే ఆయన పరారు అయ్యాడని అనుకోకుండా. హార్ట్ పేషెంట్ అయితే పరారు కావడం అంటే లొంగిపోవాలి, కానీ లొంగిపోక ఆ కంచిలో ఏముంది, హాస్పిటల్ ఉందా, హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నావా, హాస్పిటల్ తిరుగుతున్నాడు అంటే అనుకోకుండా దొరికాడని చెప్పి నిజంగా ఇలాంటి కళ్ళబొల్లు కవులు చెప్తున్నాడు. నిజంగా మీరు అన్నట్టు ఎవరు కూడా బొల్ల బ్రహ్మనాయుడిని ఖచ్చితంగా సమర్థిస్తే వాళ్ళకి పట్టే గతి వేరుంటుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.